టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్ 9502255566. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో జరిగిన సమావేశంలో మధ్యంతర బడ్జెట్ కు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదించడంతో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో జరిగిన సమావేశంలో మధ్యంతర బడ్జెట్ కు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదించడంతో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 గ్యారంటీ స్కీమ్ల అమలుకు బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. చెప్పండి రాజు. వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. కేబినెట్ 9:15 ప్రారంభమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభమై దాదాపు 6 గంటల సేపు కొనసాగడం జరిగింది. ఈ కొనసాగినటువంటి బడ్జెట్ లో దాదాపు ఉన్నటువంటి సమాచారం మేరకు 2,75,000 కోట్ల పైన బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్దేశించుకుందో ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగమైనటువంటి 6 గ్యారంటీలే ప్రధాన లక్ష్యంగా ఈ బడ్జెట్ కేటాయింపులు చేసినట్టుగా చెప్పడం సమాచారం అంతా అవుతాయి. అయితే దీనికి సంబంధించి 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో అధికారికమైనటువంటి బడ్జెట్ లెక్క బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఈ బడ్జెట్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా అదే తరహాలో సంక్షేమ పథకాలే లక్ష్యంగా ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 గ్యారెంటీల స్కీమ్ల అమలుకు బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొందని తెలుస్తుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా రాష్ట్రంలో తాము ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఈ యొక్క బడ్జెట్ ఉంటుందనేది చాలా ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అమల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు మొన్ననే ఉచిత గ్యాస్ కు సంబంధించినటువంటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్, అదేవిధంగా పెన్షన్ కు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే బడ్జెట్ ను ప్రణాళికలు రూపొందించారు. అయితే ఈ బడ్జెట్ అంతా కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లోపు వరకే అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకున్నటువంటి అంశాలన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు రికవరీకి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క బడ్జెట్ ని రూపొందించడం జరిగింది. సో ఇక్కడ అసెంబ్లీలో 12 గంటలకు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి హోదాలో, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ హోదాలో కౌన్సిల్ లో శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఒకేసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా సభకు హాజరు కాబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తంగా ఈ బడ్జెట్ కేటాయింపుల పైన ఒక రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రాజకీయ పార్టీలో కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ రాజు, అదే కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి ఫైనల్లీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందంటారు?
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు జరగలేదు కాబట్టి రాబడి తగ్గింది అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. సో ఈ రాబడి తగ్గిన నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి స్థాయిలో పెట్టడం సాధ్యం కాదు కాబట్టి కేవలం కొన్ని పథకాల వరకే పరిమితమవుతున్నట్టు పరిస్థితి ఉంది. ఓటాన్ అకౌంట్ పైన కేంద్ర ప్రభుత్వం స్పందించేది ఏమీ ఉండదు. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఆ గ్రాంట్లు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రంలో కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కొత్త ప్రభుత్వం రాష్ట్రానికి ఏమైనా నిధులు గ్రాంట్స్ ఇవన్నీ కేటాయిస్తుందో ఆ కేటాయించిన తర్వాత జరగబోయేటువంటి పరిణామాలను బట్టే పూర్తిస్థాయి నిర్ణయం ఉంటుంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ your updates.